తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్కు పట్టిన శని వదలటం లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్యతో తరచూ రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోతున్నాయి. ఇటీవల ఓ యంత్రం చెడిపోవడంతో కీలక పరీక్షలు నిలిచిపోయాయి. నల్గొండ తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో నెలకొని ఉన్న సమస్యలపై ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు మెరుగైనప్పటికీ రోగ నిర్ధారణ పరీక్షల విషయంలో పేదలు వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని గమనించిన గత ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోట్లాది రూపాయలను వెచ్చించి టీ డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వీటిలో 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో సైతం తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆరంభంలో చాలా రోజులు బాగానే నడిచినప్పటికీ కాలక్రమంలో పర్యవేక్షణ కరువై అందులోని యంత్రాలు తరచూ పాడవుతున్నాయి. దీంతో రోగ నిర్ధారణ పరీక్షలకు తరచుగా ఆటంకం కలుగుతుంది. ఇటీవల అందులోని ఓ యంత్రం చెడిపోవటంతో రోగ నిర్ధారణ పరీక్షల్లో అతి కీలకమైన సిబిపి రక్త పరీక్ష గత 15 రోజులుగా నిలిచిపోయింది. దీంతో రోగులు రోగ నిర్ధారణ కోసం ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లను ఆశ్రయించక తప్పటం లేదు. ఎన్ని రకాల పరీక్షలు ఉన్నప్పటికీ సిబిపి రక్త పరీక్ష మాత్రం అత్యంత కీలకమైనది. ఈ పరీక్ష చేస్తే తప్ప రోగ నిర్ధారణ సాధ్యం కాదు. ఇంతటి కీలకమైన పరీక్ష నిలిచిపోయి 15 రోజులు కావస్తున్నప్పటికీ పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో సిబిపి పరీక్షలు నిలిచిపోయినప్పటికీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో ఉన్న సెంట్రల్ ల్యాబొరేటరీని వాడుకుంటూ ఈ ఆసుపత్రికి వచ్చే రోగులకు రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నప్పటికీ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగ నిర్ధారణ పరీక్షలు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలకు అవస్థలు తప్పటం లేదు. దీంతో వారంతా అనివార్యంగా ప్రైవేటు రోగ నిర్ధారణ పరీక్షల కేంద్రాలను ఆశ్రయించక తప్పటం లేదు. దీంతో ఆర్థికంగా ఎంతో భారమైనప్పటికీ రోగ నిర్ధారణ పరీక్షలు కీలకం కావడంతో పేదలు ఇబ్బందులు పడుతూనే ప్రైవేటు డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో ఈ రక్త పరీక్షలు చేయించుకుంటున్నారు. తక్షణమే చెడిపోయిన యంత్రాన్ని బాగు చేయించి నిలిచిపోయిన సిబిపి పరీక్షను వెంటనే పునరుద్ధరించాలని రోగులు కోరుకుంటున్నారు. దీనిపై నల్గొండ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణకుమారి వివరణ కోరగా యంత్రం చెడిపోయి సిబిపి పరీక్షలు నిలిచిపోయిన మాట వాస్తవమేనని, దానిపై ఎన్హెచ్ఎంకు లేఖలు రాశామని, త్వరలోనే సమస్యలను పరిష్కరించి రోగ నిర్ధారణ పరీక్షలను పునరుద్ధరిస్తామని తెలిపారు. సో హబ్లో సిబిపి ఇన్స్ట్రుమెంట్ రిపేర్ అయ్యిందండి. సర్వీస్ ఇంజనీర్లు వచ్చి చూసి వెళ్ళారు. కొన్ని పార్ట్స్ పోయాయి, అవి రీప్లేస్ చేయాలని చెప్పారు. సో వాటికి ఎన్హెచ్ఎంకి మేము లెటర్ రాసి పెట్టాము. సో మీన్వైల్ ఇక్కడ పేషెంట్లకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మాకు సెంట్రల్ ల్యాబ్లోని సిబిపి మిషన్ ఇంకొకటి ఉంది. ఆ మిషన్ తోటి మేము పేషెంట్లకి టెస్టులు చేస్తున్నాం. సో ప్రస్తుతం అయితే టెస్టులు అయితే ఏమీ ఆగట్లేదు. సో ఆల్రెడీ మాకు బ్యాకప్ ఉంది సిబిపికి. ఎన్ని రోజులు అని అంటే ఆయన వచ్చి చూసి వెళ్ళారు. ఒక 3-4 డేస్లోని తెప్పించి వేయిస్తాను అంటున్నారు. అంటే ఆ మిషన్ పార్ట్స్, సీమెన్స్ పార్ట్స్ తెప్పించి వేయించాలి.